no doubts, guys. If else, any doubts? No. So third ఏంటి అంటే if elif else. Okay. If elif else ఎప్పుడు యూస్ చేయాలి అంటే if there are more than two conditions మీరు else elif యూస్ చేయాలి. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటవచ్చు, ట్రాఫిక్ సిగ్నల్ అనుకోండి. సో ఎన్ని కలర్స్ ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్? నాట్ 2 బట్ 3, రైట్? సో మీరు 3 కలర్స్ ని 3 కండిషన్స్ ని ఇవ్వాలంటే మీరు ఒక ఎలిఫ్ ని యూస్ చేయాలి. ఓకే. ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్ ఇస్ if statement, sorry, if condition, okay, condition 1, statements, okay, statement 1, no, condition 1 ఫెయిల్ అయితే ఎలిఫ్ కి వెళ్తుంది. ఓకే. సో ఎలిఫ్ లో మీరు ఇంకో కండిషన్ ఇస్తారు, కండిషన్ 2. ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయితే మీరు ఎల్స్ కి వెళ్తారు. ఓకే. సో సింటాక్స్ మళ్ళీ చూడండి. సో ఇఫ్ మీరు కండిషన్ రాస్తారు, కండిషన్ 1, ఆ కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 ఫెయిల్ అయింది అనుకోండి ఎలిఫ్కి వెళ్తుంది. ఎలిఫ్లో కూడా మీరు ఇంకో కండిషన్ రాస్తారు, కండిషన్ 2. కండిషన్ 1 ఫెయిల్ అయ్యి బట్ కండిషన్ 2 సాటిస్ఫై అయింది అనుకోండి స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. బట్ కండిషన్ 1 ఫెయిల్ అయింది, కండిషన్ 2 కూడా ఫెయిల్ అయింది అంటే అది ఎల్స్లోకి వెళ్తుంది, ఎల్స్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇక్కడ వరకు అర్థమైతే ట్రాఫిక్ సిగ్నల్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం యూజింగ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఓకే. సో నేను ట్రాఫిక్ సిగ్నల్ అని ఒక వేరియబుల్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇది నేను యూజర్ దగ్గర నుంచి అడుగుతున్నాను ఏం కలర్ అని. ఓకే. సో ఎంటర్ ద సిగ్నల్ కలర్. ఓకే. యూజర్ ఒక కలర్ ఇచ్చాడు, ఇన్పుట్ గా ఇచ్చాడు. దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు సే వాట్ ఈస్ అవుట్పుట్. ఓకే. సో ఫస్ట్ మనం అన్ని కండిషన్స్ రాయాలి. సో 3 కలర్స్ కి కండిషన్స్ రాయాలి. ఇఫ్ మీ ట్రాఫ్ సిగ్నల్ అనేది గ్రీన్ అయితే, ఓకే, మీరేమి చేయాలి? ప్రింట్ వీ కెన్ గో. ఓకే. అదేంటి గ్రీన్ కాదు రెడ్ పడింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? సో ట్రాఫ్ సిగ్నల్ ఇస్ రెడ్. రెడ్ అయితే ఏం చేయాలి? వీ నీడ్ టు స్టాప్. ఓకే. ఎల్స్ ఏమవుతుంది? సో ఎల్స్ అంటే గ్రీన్ కాదు రెడ్ కాదు, సో ఏమవుతుంది చెప్పండి గైస్? ఆరెంజ్ అయితే మనం ఏం చేయాలి? సిగ్నల్ కలర్ ఇస్ ఆరెంజ్. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్? ఏం రాయాలి ప్రింట్ లో? గైస్ ఆరెంజ్ కలర్ అయితే ఏముంటుంది? ఏం చేయాలి? ఆరెంజ్ కలర్ అయితే మనం వెయిట్, వీ నీడ్ టు వెయిట్. ఓకే. సో మనం వీ కెనాట్ మూవ్ అండ్ స్టాప్ కూడా అనలేరు, ఎందుకంటే మీరు స్లోగా మూవ్ అవడానికి ట్రై చేస్తారు, దాన్ని వెయిట్ అంటారు. ఓకే. సో ఇది మీ హౌ టు గివ్ 3 కండిషన్స్. సో 2 కండిషన్స్ కి ఇఫ్ ఎల్స్ సరిపోతుంది, బట్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ దెన్ 2 కండిషన్స్ మీరు ఎలిఫ్ యూస్ చేయాలి. ఓకే. ఎలిఫ్ యూస్ చేసి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపించాను. నో విల్ ఎగ్జిక్యూట్. ఓకే. సో ఎంటర్ సిగ్నల్ కలర్ మీకు గ్రీన్ వచ్చింది అంటే వీ కెన్ గో. ఓకే. మీరు ఇంకా ఆరెంజ్ లోనే ఉన్నారు, ఏమొస్తుంది? వెయిట్. అండర్స్టూడ్ గైస్? ఎనీ డౌట్స్?
Krishnaveni, Sunil, any doubts? Understood? నేను చెప్పేది ఆర్ యూ అండర్స్టాండింగ్? నాకేం రిప్లై రావట్లేదు ఇప్పటి వరకు, అందుకే అడుగుతున్నా. యా యా ఓకే. మీకు అర్థమైందంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. యా యా ఐ టెల్. ఓకే, నేను ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది? బ్లూ కలర్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే చెప్పండి. బ్లూ కలర్ ఇచ్చాను, అవుట్పుట్ ఏమొస్తుంది? గైస్, అవుట్పుట్ ఏమవుతుంది? ఏం రాదా? వాట్ అబౌట్ సునీల్? మీ అవుట్పుట్ వెయిట్ అనే వస్తుంది కృష్ణవేణి. ఓకే, ఎందుకు? ఇఫ్ మీరు కోడ్ క్లియర్ గా ఎగ్జామిన్ చేస్తే ఏముంది అక్కడ? మీరు గ్రీన్ అయితే ఏం చేయాలన్నారు, రెడ్ అయితే ఏం చెప్పారు? ఎల్స్ అంటే ఏంటి? ఎల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ గ్రీన్ అండ్ నాట్ రెడ్, బట్ ఇట్ కెన్ బి ఎనీ కలర్, అంతేనా? మరి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు సార్? నేను ఇక్కడ ఏ కలర్ ఇచ్చినా అదర్ దెన్ గ్రీన్ అండ్ రెడ్ నాకు వెయిట్ అనే వస్తుంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్ లో 3 కలర్స్ ఉన్నాయి కదా, సో గ్రీన్, రెడ్, ఆరెంజ్. మరి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఏం చేయాలి మరి? సునీల్ కూడా ఏం రాదంటున్నా, చూపించాను కదా సునీల్. సో అవుట్పుట్ ఏమొచ్చింది? మీకు వెయిట్ అనే వచ్చింది. ఓకే, ఇదే కాదు, మీరు ఏ కలర్ అయినా వేయండి అదర్ దెన్ గ్రీన్ అండ్ రెడ్, మీకు వెయిట్ అనే వస్తుంది. సో ఇఫ్ ఐ గివ్ బ్లాక్, నేను బ్లాక్ ఇచ్చిన వెయిట్ అనే వస్తుంది. మరి అది కరెక్ట్ కాదు కదా, ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే, దీన్ని మీరు ఎల్స్ ని మార్చలేరు. ఓకే, సో ఏం చేయొచ్చు అంటే, మీరు ఈ కోడ్ రాసే ముందు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఏంటని? మీ ట్రాప్ సిగ్నల్ అనేది టేక్స్ ఓన్లీ 3 values. ఓకే, 3 values యాజ్ ఇన్పుట్ అని చెప్పాలి. ఓకే, యూ షుడ్ ఓన్లీ గివ్ 3 values ఆర్ 3 colors. అర్థమవుతుందా? ఏంటవి? అవేంటవి అంటే గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్. మీరు ఇంక వేరే కలర్ ఇవ్వకూడదని చెప్పాలి క్లియర్. ఓకే, సో అందుకే కోడ్ ముందు మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంటుంది. ఓకే, గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్, ఈ 3 కలర్స్ ఇవ్వాలి, వేరే ఇన్పుట్ ఇవ్వకూడదని మీరు క్లియర్ గా చెప్పాలి. ఓకే, ఇంత చెప్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ దిస్ ద యూజర్ ఇస్ గివింగ్ డిఫరెంట్ కలర్, దెన్ దట్ ఈస్ హిస్ మిస్టేక్. ఓకే, మీ కోడ్ ప్రకారం మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ ట్రాప్ సిగ్నల్ అనే వేరియబుల్ టేక్స్ ఓన్లీ 3 colors. ఓకే, ఏంటది? గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా గైస్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు ఫుడ్ ఆర్డర్ చేసే ఉంటారు కదా. సో ఫుడ్ ఆర్డర్ చేసే ఉంటారు. ఫుడ్ ఆర్డర్ చేశాక అంత డెలివరీ కూడా అయిపోయాక వాళ్ళు మిమ్మల్ని రేటింగ్ ఇమ్మంటారు, అంతేనా? సో రేటింగ్ ఇప్పుడైతే స్టార్స్ ఉండింది. సో బిఫోర్ వాట్, హౌ యూస్ టు గివ్ రేటింగ్స్? స్టార్స్ కంటే ముందు రేటింగ్స్ ఎలా ఇచ్చేవారు? మీకు వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు, అంతేనా? ఏమైనా ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు? సో మీ రేటింగ్ అనేది ఆర్ రివ్యూ అనేది వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఏంటి? ఎక్సలెంట్, గుడ్, ఓకే, గుడ్, ఓకే, అండ్ బ్యాడ్. ఇలా ఇలా సమ్ 3 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఆర్ ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, ఓకే, బ్యాడ్, వెరీ బ్యాడ్. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చేవారు, రైట్? సో మీరు ఏం చేయాలి? ఈ ఆప్షన్స్ లోంచి ఒకటి చూస్ చేసుకోవాలి, అంతేనా? సో రేటింగ్ అలానే ఉండేది ముందు, తర్వాత స్టార్ సిస్టమ్ వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా స్టార్స్ మీన్స్ అంతే కదా. సో 1 star అంటే వెరీ బ్యాడ్ అన్నట్టే, 2 stars అంటే బ్యాడ్, 3 అంటే యావరేజ్, 4 అంటే గుడ్, 5 అంటే ఎక్సలెంట్, రైట్? నౌ వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు
మీరు ఒక ఆర్డర్ చేశారు, ఫుడ్ ఆర్డర్, యు ఆర్ ది వాట్ యు కాల్ కస్టమర్. సో మీరు ఏమి చేయాలి, యాజ్ ఎ కస్టమర్ యూ నీడ్ టు రైట్ ప్రోగ్రామ్. ఓకే, సో యూ నీడ్ టు గివ్ యువర్ రేటింగ్. ఓకే, అండ్ గివ్ ఫీడ్బ్యాక్ ఆల్సో యాజ్ ఎ కస్టమర్. మీరు అంటే ఏంటి, మీరు రేటింగ్ ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఎక్సలెంట్ గుడ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేశాక మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఓకే, మీ ఆర్డర్ గుడ్ ఎక్సలెంట్ అయితే ఎందుకు, సో గుడ్ అనేది ఎందుకు అంటే సే మీకు టేస్ట్ నచ్చింది, ఓకే, అండ్ మీకు ప్యాకేజింగ్ నచ్చింది, గుడ్ అంటారు. ఓకే, ఎక్సలెంట్ ఎప్పుడు అంటారు, మీకు టేస్ట్ టేస్ట్ నచ్చడమే కాకుండా మీకు పోర్షన్ వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ కూడా నచ్చింది. ఓకే, దెర్ ఈస్ నో ఎక్స్ట్రా సాల్ట్, అంటే ఎక్కువ టేస్ట్ కూడా కరెక్ట్ గా ఉంది, దెర్ ఇస్ నో ఎక్స్ట్రా సాల్ట్, దెర్ ఇస్ నో ఎక్స్ట్రా షుగర్, అలా కాకుండా మీకు కరెక్ట్ గా టేస్ట్ నచ్చింది, క్వాంటిటీ నచ్చింది, అండ్ ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ వెరీ హాట్. సో అలాంటప్పుడు మీరు ఎక్సలెంట్ కూడా ఇస్తారు. ఓకే, సో అవి ఎగ్జాంపుల్స్. మీరు ఏం చేయాలి, సో యూ హ్యావ్ టు గివ్ యర్ రేటింగ్ అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్. దీనికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, 5 కండిషన్స్ ఉన్నాయి. సో ఏం చేయాలి మరి సునీల్ ఆర్ కృష్ణవేణి, ఇప్పుడు ఏం చేయాలి, 5 కండిషన్స్ ఉన్నాయి, ఏం చేయొచ్చు, ఏం చేయాలి, ఐడియా లేదా, 5 కండిషన్స్ ఉంటే ఏం చేస్తారు. ఓకే, సో మీకు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది దాన్ని ల్యాడర్ అని కూడా అంటారని చెప్పారు కదా, ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఎందుకంటే మీకు ఎలిఫ్లు అనేది మీరు ఎన్నైనా ఇవ్వచ్చు, అర్థమవుతుందా. సో అదే ఒకసారి చూద్దాం. సో ఎలా అంటే, సో ఇఫ్ మై సింటాక్స్ ఇస్ లైక్, మీరు ఇఫ్ ఒక కండిషన్ ఇచ్చారు, ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిఫ్ అనేది మీరు ఎన్నైనా ఇవ్వచ్చు, సో ఎలిఫ్ కండిషన్ 2. ఓకే, సో స్టేట్మెంట్ 2, ఎలిఫ్ ఇంకో ఎలిఫ్ ఇవ్వచ్చు మీరు, కండిషన్ 3. ఓకే, ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ సో ఆన్. ఓకే, మీరు ఎన్ని ఎలిఫ్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే, మీరు ఎలిఫ్ ఎన్, సో ఇఫ్ యువర్ కండిషన్ ఈజ్ ఎన్, ఓకే, ఆర్ n-1, ఓకే, మీ స్టేట్మెంట్ కూడా n-1, సో మీరు ఎన్ అయినా ఇవ్వచ్చు అని చెప్తున్నాను. ఓకే, లాస్ట్ ఏమవుతుంది, లాస్ట్ కండిషన్ ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది, మీ స్టేట్మెంట్ ఎన్ అవుతుంది, అర్థమవుతుందా. సో మీరు సపోజ్ 5 కండిషన్స్ రాయాలనుకోండి, ఏం చేయాలి, మీ దగ్గర ఇఫ్ లో కండిషన్ అయిపోయింది, ఎల్స్ ఒక కండిషన్, సో మీరు ఎన్ని ఎలిఫ్లు ఇవ్వాలి, 3 ఇవ్వాలి, అర్థమవుతుందా. సో మీ దగ్గర 7 కండిషన్స్ ఉన్నాయనుకోండి, మీది ఇఫ్ అనేది ఒక కండిషన్, ఎల్స్ అనేది ఒక కండిషన్, సో ఎన్ని ఎలిఫ్లు ఇవ్వాలి, 5 ఇవ్వాలి, అర్థమవుతుందా. సో ఇది ఎలా ఉంది మీరు చూస్తే కనుక, ఈ సింటాక్స్ ఒక ల్యాడర్ లాగా ఉంది, అందుకే దీన్ని ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ల్యాడర్ అంటారు. అర్థమైందా, ఎనీ డౌట్స్ గైస్, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ల్యాడర్ అర్థమైందా. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి, మీ రేటింగ్ సిస్టంలో ఎన్ని ఎలిఫ్లు ఇవ్వాలి, గైస్ అర్థమైందా, మీరు రిప్లై ఇవ్వట్లేదు. 4 ఎలిఫ్లు ఇవ్వాలి సునీల్, బట్ మీకు ఇప్పుడే చెప్పాను కదా, మీరు క్లియర్ గా వినట్లేదేమో. మీ ఇఫ్ అనేది ఒక కండిషన్, ఓకే, ఎల్స్ అనేది ఒక కండిషన్, సో మీ రేటింగ్ లో 5 కండిషన్స్ ఉన్నాయి, ఇఫ్ ఒకటి కవర్ అయిపోతుంది, ఇఫ్ లో ఎల్స్ లో ఒకటి కవర్ అయిపోతుంది, సో ఎన్ని ఎలిఫ్లు ఇవ్వాలి, 3 ఎలిఫ్స్ ఇవ్వాలి, అర్థమైందా.
కృష్ణవేణి అండ్ సునీల్ అర్థమైందా? ప్లీజ్ రిప్లై. కృష్ణవేణి మీకు అర్థమైందా? ఎనీ డౌట్స్? కృష్ణవేణి, ఎనీ డౌట్స్? ఎందుకంటే మిమ్మల్ని నేను ఇప్పుడు దీన్ని కోడ్ రాయమంటాను, అందుకని అర్థమైందా లేదా అని అడుగుతున్నా మళ్ళీ నేను. సో ఇది నాకు కాదు కదా, మీకు తెలియాలి హౌ టు రైట్ కోడ్ అనేది, అందుకని అడుగుతున్నా. కెన్ యూ రైట్ నౌ? ఓకే ఓకే. సో యా, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రేటింగ్ ఇవ్వాలి, దెన్ ఐ నీడ్ టు గివ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో రేటింగ్ దగ్గర మీరు మీ వేరియబుల్ని రేటింగ్ అని తీసుకోవచ్చు. ఓకే, రేటింగ్ అనేది యూజర్ ఇవ్వాలి కాబట్టి అది ఏమవుతుంది? ఇన్పుట్లోకి వెళ్తుంది. అర్థమవుతుందో? రేటింగ్ అనేది యూజర్ ఇవ్వాలి కాబట్టి. ఎంటర్ ద రేటింగ్. ఓకే, ఇఫ్ కండిషన్ ఏమవుతుంది చెప్పగలుగుతా సునీల్? ఇఫ్ లో ఏం రాయాలి నేను రేటింగ్ ఇచ్చి ఇన్పుట్ లో ఎంటర్ ద రేటింగ్ అని ఇచ్చాను. యూజర్ ని రేటింగ్ ఇమ్మన్నాను. సో ఇఫ్ కండిషన్ ఏమవుతుంది? ఇఫ్ కండిషన్ ఏమవుతుంది? ఇఫ్ కండిషన్ ఏమవుతుంది అంటే ఇఫ్ రేటింగ్ ఓకే ఈక్వల్ టు ఎక్సలెంట్. ఓకే, మీరు మీ స్టేట్మెంట్ ఇవ్వాలి ఏంటి? ప్రింట్ టేస్ట్ ఈజ్ ఎక్సలెంట్, టేస్ట్ ఈజ్ గుడ్ అండ్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో గుడ్. సో అలా మీకు కమెంట్స్ ఇస్తారు, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఓకే, ఎందుకు ఎక్సలెంట్ అనేది. ఓకే ఓకే, ఇది మీది. సో దిస్ ఈస్ యూజర్స్ ఫీడ్బ్యాక్ కాబట్టి నేను ఇయన్ అన్నట్టుకి నేను జస్ట్ కండిషన్స్ రాస్తాను, మీరే చెప్పండి ఏం రాయాలి. ఓకే, సో మీ రేటింగ్ ఎక్సలెంట్ అయితే మీకు ఏంటి? మీ ఫీడ్బ్యాక్ ఏంటి? టేస్ట్ ఈస్ గుడ్ అండ్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో గుడ్. ఓకే, అండ్ ఓకే, మీ రేటింగ్ గుడ్ అని ఎలా చెప్తారు ఇక్కడ? సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, ఎలిఫ్కి వెళ్తున్నారు, మీ రేటింగ్ గుడ్ అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి సునీల్. సో మీరే చెప్పండి, ఎందుకంటే ఇది యూజర్స్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాలి చెప్పండి. మీ రేటింగ్ గుడ్ అని ఇచ్చారు. ఓకే, ఆ ఐటమ్కి సపోజ్ ఏదో ఒక ఐటమ్ అనుకోండి, బిర్యానీ ఏదో అనుకోండి. ఎక్సలెంట్ అయితే నేను చెప్పాను. ఇప్పుడు మీ రేటింగ్ గుడ్ ఇచ్చారు, సో మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఏమని చెప్తారు? సునీల్ ప్లీజ్ రెస్పాండ్. ఏమని చెప్తారు? మీ రేటింగ్ గుడ్ అయితే అది ఆల్రెడీ కవర్ అయిపోయింది కదా ఎక్సలెంట్లో, మళ్ళీ అదే ఇయ్యరు కదా. ఓకే, ఇంకేమైనా చెప్పండి. ఎక్సలెంట్లో అది ఆల్రెడీ కవర్ అయిపోయింది. సో టేస్ట్ ఈస్ గుడ్ అండ్ క్వాంటిటీ ఈస్ గుడ్ అని నేను ఆల్రెడీ ఎక్సలెంట్లో చెప్పేశాను. మీరు ఇంకా వేరే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మీరు గుడ్ అని ఇచ్చారు కాబట్టి. సో ఏమని ఇస్తారు? డెలివరీ గురించి కాదు సునీల్, దిస్ ఈస్ అబౌట్ మీ రివ్యూ అనేది. ఫస్ట్ డెలివరీ ఇప్పుడు వస్తాను కానీ డెలివరీ కాదు, ఫుడ్కి ఇస్తారు. ఓకే, ఇది ఫుడ్ రివ్యూ. ఓకే, డెలివరీ కాదు. సో ఇంకేం చెప్పొచ్చు మీరు? సునీల్ ఓకే, మీరు మళ్ళీ ప్యాకింగ్కి వెళ్తున్నారు, అది ప్యాకింగ్ కూడా డెలివరీ కిందకే వస్తుంది కదా సునీల్, కాదా? ఓకే సరే, నేను మీకోసం ఇక్కడ క్వాంటిటీ అనేది తీసేస్తున్నాను. ఓకే, సో టేస్ట్ బాగుంది. ఓకే, అండ్ ఫుడ్
ఈజ్ సర్వ్డ్ హాట్. ఓకే, అందుకు మీరు ఎక్సలెంట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు గుడ్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, గుడ్ అంటే ఏంటి? క్వాంటిటీ బాగుంది, క్వాంటిటీ ఈజ్ సఫిషియంట్ అని ఇవ్వచ్చు మీరు. ఓకే, మీకు సఫిషియంట్ క్వాంటిటీ ఇచ్చాడు కాబట్టి మీకు నచ్చింది. ఓకే, ఓకే, ఇది ఫైన్. నెక్స్ట్ ఏంటి? మీ రేటింగ్ యావరేజ్ ఇచ్చారు, ఇప్పుడైనా చెప్పండి ఎందుకు యావరేజ్ ఇచ్చారు. ఓకే, రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు, మీరు యావరేజ్ ఇచ్చారు రేటింగ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫుడ్ ఓన్లీ, నాట్ ప్యాకింగ్ అండ్ డెలివరీ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఏంటి ఇస్తారు మీరు ఇక్కడ, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? సో మీరు యావరేజ్ రేటింగ్ ఇచ్చారు, సో ఏమవుతుంది ఇక్కడ? యావరేజ్ అంటే మీకు ఏదో నచ్చలేదు కదా, ఏది అని చెప్పండి. సో మీకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి, చెప్పండి ఏంటి ప్రాబ్లం. యా, ఓకే, ఆన్ టైం కన్నా కూడా ఇట్స్ నాట్ సర్వ్డ్ హాట్. హాట్ మీకు చల్లగా ఉంది ఫుడ్. ఓకే, సో ఫుడ్ ఈజ్ సర్వ్డ్ కోల్డ్. ఓకే, సర్వ్డ్ అస్ కోల్డ్ అంటే మీకు చల్లగా ఉంది. ఓకే, మీకు అది నచ్చలేదు. మరి ఇంకేమేమి ఇవ్వచ్చు అంటే, సాల్ట్ ఎక్కువైంది. ఓకే, ఆయిల్, ఫుడ్ ఈజ్ ఆయిలీ. ఓకే, ఆయిల్ ఎక్కువైంది. సో ఇలాంటివి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకే, యావరేజ్ అంటే. నో, నెక్స్ట్ ఏం మిగిలింది? సో బ్యాడ్, వెరీ బ్యాడ్. ఓకే, బ్యాడ్ మీరు బ్యాడ్కి ఎలిఫ్ ఇస్తారు, వెరీ బ్యాడ్ విల్ బికమ్ ఎల్స్. ఓకే, సో ఎలిఫ్ మీ రేటింగ్ అనేది బ్యాడ్. ఓకే, సో నచ్చలేదు మీకు ఫుడ్ అంటే ఏమని చెప్పొచ్చు? సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు, టేస్ట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, ఓకే, ఇంకే ఫీడ్బ్యాక్స్ ఏమనొచ్చు మీరు? యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ క్వాంటిటీ కూడా తక్కువ వచ్చింది, సో ఇంక్రీజ్ ద క్వాంటిటీ అలా కూడా చెప్పచ్చు మీరు. ఓకే, పోర్షన్ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. ఓకే, ఇలా ఇవ్వచ్చు. సో ఇది బ్యాడ్ కి. ఎల్స్కి వస్తే ఏంటి? ఎల్స్కి వస్తే మీరు యు ఆర్ సేయింగ్ ద రివ్యూ, ఆర్ మీ రివ్యూ ఇస్ వెరీ బ్యాడ్. సో ఇది చెప్పండి, వెరీ బ్యాడ్ అంటే ఏంటి? మీకు అస్సలు నచ్చలేదు. సో ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు అంటే, ఇట్ కెన్ బి, ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయను అని మీ ఫీడ్బ్యాక్ కూడా రావచ్చు. ఓకే, అంతేనా? సరే కదా. సో ఫుడ్ ఈస్ వెరీ బ్యాడ్, మీ రేటింగ్ ఇస్ వెరీ బ్యాడ్ అంటే ఏంటి? విల్ సే ఐ విల్ నాట్ ఆర్డర్ ఫ్రమ్ దిస్. ఓకే, విల్ నాట్ ఆర్డర్ ఫ్రమ్ దిస్ రెస్టారెంట్. ఓకే, నాకు నచ్చలేదు. ఓకే, ఓకే అండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో రికమెండ్, యూ కెన్ రికమెండ్ టు అదర్స్ దట్ డోంట్ ఆర్డర్ అని కూడా మీరు చెప్తారు అర్థమవుతుందా? సో యూ రికమెండ్ టు అదర్స్ ఆల్సో టు నాట్ ఆర్డర్ ఫ్రమ్ దిస్ రెస్టారెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హౌ విల్ యూ గివ్ 5 కండిషన్స్. ఓకే, ఇన్ యూజింగ్ ఇఫ్ ఎల్స్. సో ఈ 5 కండిషన్స్ ఎలా ఇస్తారు? ఒక ఇఫ్ ఇస్తారు. ఓకే, 3 ఎలిఫ్స్ ఇస్తారు. ఓకే, అండ్ ఒక ఎల్స్ ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైందా? ఎనీ డౌట్స్? సునీల్, ఎనీ డౌట్స్? ఓకే, సో మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, మీరు ట్రై చేయాలి. ఓకే, సో దీనికి నేను అవుట్పుట్ రాయని, మీరే ట్రై చేయండి. ద క్వశ్చన్ ఇస్, సో ఫస్ట్ ఇదంతా తీసేస్తాను. యా, సో ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, మీరు కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. సేమ్ వాళ్ళు ఏం అడుగుతారు? ఎంటర్ ద రేటింగ్ అంటారు. సపోజ్ మీరు గుడ్ అని ఇచ్చారు అనుకోండి, మీ రేటింగ్ గుడ్ అయితే ఏంటి? మీకు క్వాంటిటీ నచ్చింది అని. ఓకే, మీ రేటింగ్ మళ్ళీ మీ రేటింగ్ ఎక్సలెంట్ అంటే ఏంటి? మీకు ఫుడ్ చాలా నచ్చినట్టు, అంతే కదా? సేమ్ వస్తుంది.
టేస్ట్ ఇస్ గుడ్, ఫుడ్ ఇస్ సర్వ్డ్ హాట్. ఓకే, ఫుడ్. ఓకే, అండ్ సో ఆల్సో మీ రేటింగ్ బట్టి మీకు అవుట్పుట్ వస్తుంది. నేను అడుగుతాను, మీరు ఇందులో లేని రేటింగ్ ఇచ్చారనుకోండి, సే మీరు పువర్ అని రాశారనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు పువర్ ఇచ్చిన లోది వస్తుంది. ఓకే, సో మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ కూడా అంతే, మీరు ఏం చేయాలి? రేటింగ్ వేరియబుల్ విల్ టేక్ అని 5 వాల్యూస్. ఓకే, అలా ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేయాలి. రేటింగ్ టేక్స్ ఓన్లీ 5 వాల్యూస్ అని, ఆ వాల్యూస్ అంటే మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, మీరు మెన్షన్ చేస్తున్నారు ఈ 5 వాల్యూస్ అది తీసుకుంటుంది కాబట్టి మీరు ఇది ఇస్తేనే అది వర్క్ అవుతుంది అని. ఓకే, అండర్స్టూడ్ సునీల్? ఎనీ డౌట్స్? సో మీరు కంపల్సరీ ఒక కోడ్ రాశారంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ లో వేరియబుల్స్ ఏంటి అనేది, అంటే వేరియబుల్ ఏం వాల్యూ తీసుకుంటుంది అనేది కూడా చెప్పాలి. ఓకే, యా. ఓకే సునీల్. సో కృష్ణ, మీకు కూడా ఇది నెక్స్ట్ క్వశ్చన్ మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మీకు కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి కాబట్టి ఇది ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా డిస్కస్ చేసింది. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే, సో రైట్ అ ప్రోగ్రామ్. ఓకే, టు ఫైండ్ ద లీస్ట్ వాల్యూ. ఓకే, లీస్ట్ వాల్యూ అమాంగ్ ద త్రీ. లీస్ట్ కన్నా కూడా గ్రేటెస్ట్ అడుగుతారు ఎక్కువ, లీస్ట్ వాల్యూ అడగరు. ఓకే, సో గ్రేటెస్ట్ వాల్యూ అమాంగ్ ద గివెన్ 3 వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు యూజర్ దగ్గర నుంచి 3 వాల్యూస్ అడుగుతారు. ఓకే, యూజర్ విల్ ఎంటర్ 3 వాల్యూస్. మీరు ఏం చేయాలి? అందులోంచి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వాల్యూ అని మీరు మీ కోడ్ చెప్పాలి. ఓకే, సో మీరు యూజర్ దగ్గర నుంచి ఎలా రాస్తారు? సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. ఓకే, ఎంటర్ ఎనీ వాల్యూ. సో ఇది మీరు యూజర్ దగ్గర నుంచి 3 వాల్యూస్ తీసుకుంటారు. అంటే ఇది 3 టైమ్స్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ మీ అవుట్పుట్ ఏం అవ్వాలి? అవుట్పుట్ షుడ్ బి, మీరు ఏబిసి 3 వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, 1 సెకండ్. సో ఏబిసి 3 వాల్యూస్ తీసుకోవాలి మీరు ఫ్రమ్ యూజర్, అండ్ యువర్ అవుట్పుట్ షుడ్ బి, సో విచ్ ఈస్ ద గ్రేటెస్ట్. సపోజ్ ఏలో 30 ఇచ్చారు, బిలో 50 ఇచ్చారు, సిలో 70 ఇచ్చారు అనుకోండి, అవుట్పుట్ ఏంటి? సి ఈజ్ గ్రేటెస్ట్ అని రావాలి. ఓకే, సో మీ యూజర్ ఇచ్చే వాల్యూస్ బట్టి, సో ఈ అవుట్ ఆఫ్ 3 ఏది హయ్యర్ వాల్యూ ఆర్ గ్రేటెస్ట్ వాల్యూ, మీ కోడ్ చెక్ చేయాలి. ఓకే, మీ కోడ్ చెక్ చేసి ఏది గ్రేటర్ వాల్యూ అది అవుట్పుట్ చేయాలి. సో సపోజ్ బిలో మీరు హైయెస్ట్ వాల్యూ ఇచ్చారు అనుకోండి, దెన్ బి ఈస్ గ్రేటెస్ట్ అని రావాలి. ఓకే, సో అది సిలో ఇస్తే సి ఈస్ గ్రేటెస్ట్ అండ్ సో. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే, ప్లీజ్ ట్రై. సునీల్ అండ్ కృష్ణవేణి, ప్లీజ్ ట్రై. మీరేంటి 3 వాల్యూస్ ఇవ్వాలి, ఆ 3లో ఏది గ్రేటర్ వాల్యూ అనేది చెక్ చేయాలి. సో సునీల్, సారీ కృష్ణవేణి, మీరు కూడా ట్రై చేయాలి. ఇది సింపుల్ క్వశ్చనే. ఓకే, ప్లీజ్ ట్రై. మీకు టైం ఇస్తున్నాను 4 to 5 minutes. ప్లీజ్ ట్రై. అవుట్పుట్ అర్థమైంది కదా మీకు? ఏమని రావాలి? యూజర్ దగ్గర నుంచి మీరు 3 వాల్యూస్ తీసుకుంటారు కాబట్టి అది ఏబిసిలో స్టోర్ అయింది కాబట్టి ఏది గ్రేటర్ వాల్యూ, యూజర్ దేనికి గ్రేటర్ వాల్యూ ఇచ్చారో అది అవుట్పుట్ రావాలి. సో యూజర్ బిలో హైయెస్ట్ వాల్యూ ఇస్తే బి ఇస్ గ్రేటెస్ట్ అని రావాలి. యూజర్ ఏలోనే ఇచ్చాడు అనుకోండి హయ్యర్ వాల్యూ, ఏ ఇస్ గ్రేటెస్ట్ అని రావాలి. ఓకే, ఓకే ప్లీజ్ ట్రై. మీకు టైం ఇస్తున్నాను 5 minutes. ఓకే,
సునీల్ ఏం చేశారు మరి? బి కూడా ఇంటి ఇన్పుట్ వేయాలి. ఓకే, సిలో కూడా ఇంటి ఇన్పుట్ ఇస్తారు. తర్వాత ఏం చేశారు? ఇంకా టైం కావాలా సునీల్? ట్రై చేశారా? సునీల్, వాట్ డిడ్ యూ ట్రై ఆఫ్టర్ దిస్ చెప్పండి. సో దీని తర్వాత ఏం చేశారు? 3 వాల్యూస్ తీసుకున్నారు, తర్వాత ఏం చేస్తారు? సునీల్, యూ నీడ్ మోర్ టైం. ఏమైనా ట్రై చేశారా చెప్పండి. యా, ఓకే, 2 minutes. మీరేం మీరు ఏం ట్రై చేశారంటే ఏ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ ఈక్వల్ టు ఏ ఇస్ గ్రేటెస్ట్ వాల్యూ. ఓకే, బట్ మీకు ముందే చెప్పాను, మీ కోడ్ అనేది మీరు ఓన్లీ ఏనే చెక్ చేస్తున్నారు, రైట్? మీరు అన్నిటిని చెక్ చేయాలి. అన్నిటిని చెక్ చేశాక ఏది గ్రేటర్ వాల్యూ, దట్ విల్ బి ది అవుట్పుట్. ఓకే, మీకు ముందే తెలియదు ఏది గ్రేటర్ అని. ఏనా బీనా సి అని మీకు ముందే తెలియదు. సో ఎలా అప్రోచ్ అవ్వాలంటే మీరు ఇఫ్ కండిషన్ రాస్తారు. ఇఫ్ సపోజ్ మీ ఏ అనేది గ్రేటర్ దాన్ బి, ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ హైయెస్ట్ అవ్వదు, అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, మీరు రెండు కండిషన్స్ రాయాలి. సో మీకు గుర్తుంటే లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ కంబైన్ 2 or more కండిషనల్ స్టేట్మెంట్స్. సో మీరు రెండు స్టేట్మెంట్స్ రాశారు కండిషన్స్, వాటిని కంబైన్ చేయడానికి అండ్ యూజ్ చేస్తారు. సార్ ఇప్పుడు ఏంటి, మీ ఏ అనేది గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి, అప్పుడు యూ నీడ్ టు ప్రింట్ ఏ ఇస్ హైయెస్ట్ ఆర్ ఏ ఇస్ గ్రేటెస్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, మీరు ఇంకో కండిషన్ రాయాలి. ఇప్పుడు ఓన్లీ ఏ చెక్ చేశారు, నెక్స్ట్ బి చెక్ చేయాలి. ఓకే, సో ఇంకో కండిషన్ ఎలా రాస్తారు? ఎలిఫ్. ఓకే, ఇప్పుడు మీ బిని చెక్ చేస్తున్నారు, బి గ్రేటర్ దాన్ సి. ఓకే, అండ్ బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ. సో మీరు ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏని మిగతా రెండిటితో గ్రేటర్ గా చెక్ చేయాలి, బిని కూడా వెదర్ ఇట్స్ గ్రేటర్ దాన్ సి ఆర్ గ్రేటర్ దాన్ ఏ అని రెండు చెక్ చేయాలి. ఓకే, మీ బి ఈస్ గ్రేటర్ దాన్ సి అండ్ బి గ్రేటర్ దాన్ ఏ అంటే అప్పుడు బి ఈస్ గ్రేటెస్ట్. ఓకే, నో ఇంకా 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే ఏంటి, ఏ గ్రేటెస్ట్ కాదు. ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే ఏంటి, బి గ్రేటెస్ట్ కాదు. ఇంక మిగిలింది ఏంటి, సి ఒకటే. సో మీరు ఇంకో కండిషన్ రాయక్కర్లే, డైరెక్ట్గా ఎల్స్ రాసేయండి. ఎల్స్ ఏంటి, ప్రింట్ సి ఈస్ గ్రేటెస్ట్. ఓకే, అండర్స్టూడ్? అర్థమైందా సునీల్? యా యా, ఓకే. కానీ మీరు కండిషన్ రాంగ్ రాశారు, అందుకే నేను చెప్తున్నాను. ఓకే, సో కండిషన్ ఏం రాయాలి, మీరు జస్ట్ చెక్ చేయాల్సింది అంతే. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి రెండింటిని చెక్ చేయాలి. ఓకే, బి గ్రేటర్ దాన్ సి అండ్ బి గ్రేటర్ దాన్, మీ కండిషన్ కరెక్ట్ రాయలేదు. ఓకే, యా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ 3 వాల్యూస్ ఎంటర్ చేయాలి కాబట్టి ఓకే, 1 సెకండ్.
3 టైమ్స్ వాల్యూని ఎంటర్ చేయాలి. ఎంటర్ ఎనీ వాల్యూ అని సే ఫస్ట్ నేను 40 ఇచ్చాను. ఓకే, తర్వాత 88 ఇచ్చాను, తర్వాత 56 ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది, బి ఈస్ గ్రేటెస్ట్ అని వస్తుంది. ఓకే, నేను ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను 90 ఇస్తున్నాను, తర్వాత 76 ఇస్తున్నాను, తర్వాత 53 ఇస్తున్నాను. సో ఏమొస్తుంది, ఏ ఈస్ గ్రేటెస్ట్ అని వస్తుంది. ఓకే, అండర్స్టూడ్ సునీల్? నాకు అవుట్పుట్లో ఏ ఈస్ గ్రేటెస్ట్ అని రాకుండా, సునీల్ సార్ నాకు అవుట్పుట్లో ఏ ఈస్ గ్రేటెస్ట్ అని కాకుండా ఏలో ఏం వాల్యూ ఇచ్చారో అది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, నాకు 90 ఈజ్ గ్రేటెస్ట్ వాల్యూ అని రావాలి. 9 ఫస్ట్ ఎగ్జాంపుల్లో 88 ఈజ్ గ్రేటెస్ట్ అని రావాలనుకోండి, ఏం చేయాలి మరి? నాకు ఏబి అని రాకూడదు, గ్రేటెస్ట్ వాల్యూ ఇచ్చింది ఏంటి, 3 వాల్యూస్లో రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మీ ప్రింట్ స్టేట్మెంట్లో ఏం వేయాలి? సో అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఏ అనేది స్ట్రింగ్ లాగా ఇవ్వకూడదు. ఓకే, సో మీరు ఏ అని ఇచ్చి తర్వాత స్ట్రింగ్ ఇవ్వండి, ఈజ్ గ్రేటెస్ట్. ఇప్పుడు ఏ అనేది ఒక వాల్యూ అవుతుంది, అదే మీరు కోట్స్లో ఇస్తే అది స్ట్రింగ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని వస్తుంది. ఇలా అయితే ఏంటి, ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, యా ఎస్ సునీల్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, బి ఈజ్ గ్రేటెస్ట్ అండ్ సి ఈజ్ గ్రేటెస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటి అంటే, ఇప్పుడు మనం 3 వాల్యూస్ ఇచ్చాం అనుకోండి, 65, 43, 89. సో మీకు ఏమొస్తుంది, 89 ఈస్ గ్రేటెస్ట్ ఉంది. ఓకే, మీరు ఇచ్చిన వాల్యూనే అది యాక్సెప్ట్ చేస్తుంది, నాట్ జస్ట్ ఏబీస్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, విల్ గో టు నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అంటే, సో nested if is nothing but if you write an if statement inside if statement. Okay, if statement inside if statement is nested if. Okay, so first syntax చూద్దాం. సింటాక్స్ ఎలా ఉంటుంది, మీరు ఒక ఇఫ్ రాస్తారు, కండిషన్ రాస్తారు. ఓకే, కండిషన్ 1. ఓకే, నెక్స్ట్ మీరు స్టేట్మెంట్ రాయొచ్చు. ఓకే, స్టేట్మెంట్ రాయొచ్చు ఆర్ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇఫ్ కండిషన్ 2. ఓకే, తర్వాత మీ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, ఎస్టీ స్టేట్మెంట్ 1. ఓకే, స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్. ఈ ఫస్ట్ ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయింది, కండిషన్ 2 ఫెయిల్ అయితే ఏమవుతుంది, మీరు ఎల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఎల్స్ ఇస్తారు, ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కండిషన్ 1 ట్రూ అయింది, కండిషన్ 2 ఫెయిల్ అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు కండిషన్ 1 ఫెయిల్ అయితే మీకు స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా సునీల్? సో సింటాక్స్ అర్థమైందా? మీరు ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే అది నెస్టెడ్ ఇఫ్. ఓకే, ఈ సింటాక్స్ అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. సింటాక్స్ అర్థమైందా? ఈ వాల్యూస్ అంటే కండిషన్స్. ఓకే, మీ కండిషన్స్ అనేవి, ఇది ఇట్స్ నాట్ లైక్ మినిమం అని కాదు. మీరు 2 ఇఫ్లు రాశారు అనుకోండి. ఓకే, సో 2 ఇఫ్ రాశారంటే 2 కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి, రైట్? ఈ కండిషన్స్ ఫెయిల్ అయితే ఏం చేయాలని దానికి ఎల్స్ ఉంటుంది. సో మీరు మినిమం అని ఏం చెప్పలేరు. నెస్టెడ్ ఇఫ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, నెస్టెడ్ ఇఫ్ ఎలాంటి చోట్ల యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చెప్తాను. సో నెస్టెడ్ ఇఫ్ ఇస్ నాట్ యూజ్డ్ ఆన్ ఎవ్రీ, సో ఆల్ సింపుల్ ప్రోగ్రామ్స్ కి నెస్టెడ్ ఇఫ్ రాయరు. ఓకే, దేర్ ఆర్ సమ్ స్పెషల్ కేసెస్ వేర్ యూ విల్ యూజ్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీ కండిషన్ 1 కండిషన్ 2 రెండు ట్రూ అయితేనే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే కావు. ఓకే, మీ కండిషన్ 1 ట్రూ అయ్యి కండిషన్ 2 ఫెయిల్ అయితే ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కండిషన్ 1 ఫెయిల్ అయితే మీకు స్టేట్మెంట్ 4 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే,
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏజ్ బేసిస్ మీద మనం సపరేషన్ ఆర్ సమ్ ఏజ్ బేసిస్ మీద కూడా మీరు కొన్ని నేమ్స్ ఇవ్వచ్చు. నేమ్స్ కాదు అని ఏమంటారు, మీరు సిటిజన్స్ ని డివైడ్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలాగ చూద్దాం. సో మీరు ఏజ్ ని ఇన్పుట్ గా తీసుకుంటున్నారు ఫ్రమ్ యువర్ యూజర్. ఓకే, సో ఏజ్ ఇస్ ఇన్పుట్, ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నాం. మీ ఏజ్ బట్టి మిమ్మల్ని డివైడ్ చేయొచ్చు అది మొత్తం. సో ఏంటి అంటే, సో ఇఫ్ మీ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 అనుకోండి. ఓకే, ఇఫ్ యువర్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 యువర్ ఎన్ అడల్ట్, రైట్? సో ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18, నేను ఇంకో కండిషన్ ఇస్తున్నాను దీని లోపల. ఓకే, ఏమని ఇస్తున్నాను? మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18, ఓకే, కానీ మీ ఏజ్ గ్రేటర్ దాన్ 60 కూడా అయితే ఏంటి? సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏం అవ్వాలని చెప్పండి. ఆర్ ప్రింట్లో ఏం రాయాలి నేను? మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 కాదు, గ్రేటర్ దాన్ 60 కూడా. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? వీ కెన్ డివైడ్ యూ యాజ్ అ సీనియర్ సిటిజన్. ఓకే, ఆర్ వీ కెన్ కాల్ యూ యాజ్ అ సీనియర్ సిటిజన్. ఓకే, మీరు మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18, కానీ మీ ఏజ్ అనేది, ఒక సెకండ్ ఆగండి. మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18, కానీ మీ ఏజ్ అనేది మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18, మీ ఏజ్ గ్రేటర్ దాన్ 60 అయితే, ఓకే, మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18, మీ ఏజ్ గ్రేటర్ దాన్ 60 అయితే సీనియర్ సిటిజన్. మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 కానీ ఏజ్ లెస్ దాన్ 60 అనుకోండి. అంటే ఏంటి? ఈ సెకండ్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? మీరు విల్ గో టు ఎల్స్. ఓకే, అప్పుడు ఏమవుతారు? యూ విల్ బీ కాల్డ్ యాజ్ అన్ అడల్ట్. ఓకే, సో అడల్ట్, యు ఆర్ అన్ అడల్ట్. ఓకే, నువ్వు ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయింది అనుకోండి. అంటే ఏంటి? మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 కాదు, అప్పుడు ఏమవుతారు? దెన్ యూఆర్ కన్సిడర్ యాజ్ చిల్డ్రన్. ఓకే, టీనేజ్ అవన్నీ తీసేస్తే విల్ బి కన్సిడర్డ్ యాజ్ చిల్డ్రన్. సో ఏమవుతుంది? ప్రింట్ ఏజ్ గ్రేట్ లెస్ దాన్ 18 అయితే యూఆర్ అ చైల్డ్. ఓకే, అర్థమవుతుంది? ఎగ్జాంపుల్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్. అర్థమవుతుంది మిగతా వాటికంటే. ఏంటి? సో సీనియర్ సిటిజన్ ఎప్పుడు అవుతారు? వెన్ యూ సాటిస్ఫై టూ కండిషన్స్. ఏంటి? ఏజ్ గ్రేటర్ దాన్ 18 కాదు, ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 60, దెన్ యూ ఆర్ సీనియర్ సిటిజన్. ఓకే, మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 కానీ ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే ఇట్ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ 60, దెన్ యూ ఆర్ ఎన్ అడల్ట్. ఓకే, మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 కాదు, యు ఆర్ అ చైల్డ్. ఓకే, అండర్స్టూడ్ సునీల్? సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. యూ నీడ్ టు ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, నేను ఇక్కడ 22 ఇచ్చాను అనుకోండి. ఏమైనా వస్తుంది అవుట్పుట్? యు ఆర్ ఎన్ అడల్ట్. ఓకే, నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. 67 ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది? సీనియర్ సిటిజన్ అండ్ సో ఆన్. అర్థమైందా? అండర్స్టూడ్ సునీల్? ఎనీ డౌట్స్? ఓకే, దెన్ ఐ విల్ గివ్ యూ అ స్మాల్ టాస్క్ ఆర్ స్మాల్ అసైన్మెంట్. మీరు ఇది మీ ఇంట్లో ట్రై చేసి రేపు నాకు కోడ్ని చాట్లో కానీ పేస్ట్ చేయండి. ఓకే, చాట్లో మీరు పేస్ట్ చేయాలి. ఓకే, మీరు ఇంట్లో సాల్వ్ చేసి రేపు రాగానే నేను అడుగుతాను, మీరు ఆ ఆన్సర్ చెప్పాలి. ఓకే, నో వాట్ ఈస్ ద అసైన్మెంట్ ఆర్ వాట్ ఈస్ ద టాస్క్ ఇస్ యూ నీడ్ టు రైట్ అ ప్రోగ్రామ్. ఓకే, so write a program to check, okay, to check if a given year is, the program to check if a given year is leap year or not. Okay, సో ఇది మీ క్వశ్చన్. సో మీరు ఏం చేయాలి? మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలి. అదేం చెక్ చేయాలి? ఇఫ్ అ గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే ఏంటి? సో మీ ఇన్పుట్ విల్ బి అ ఇయర్. ఓకే, సో మీకు ఇయర్ అనే ఇన్పుట్
తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. అంటే యూజర్ దగ్గర నుంచి మీరు ఒక ఇయర్ని ఎంటర్ చేయమంటారు. అండ్ ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ ఇయర్. మీ యూజర్ సపోజ్ 1972 ఆర్ 1980 ఏదో సమ్ ఇయర్ ఇస్తాడు. మీ కోడ్ ఏం చెక్ చేయాలి, అది లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. ఓకే, లీప్ ఇయర్ కంటూ కండిషన్ ఏంటి? సునీల్, సో లీప్ ఇయర్ అని ఎలా చెక్ చేస్తారు? సో లీప్ ఇయర్ 366 డేస్. ఓకే, కానీ మీరు డేస్ని ఎలా కౌంట్ చేస్తారు? సో మన ఇన్పుట్ ఏంటి ఇక్కడ? మన ఇన్పుట్ ఈజ్ అన్ ఇయర్. ఓకే, సో ఆ ఇయర్లో 366 డేస్ ఉన్నాయో లేదో మనం చెక్ చేయడం చాలా డిఫికల్ట్. ఓకే, సో ఏం చేయొచ్చు అంటే, యా, సో ఫర్ ఎవ్రీ 4 years అనేది వన్ కండిషన్. ఓకే, సో దట్ ఈస్ నాట్ ది ఓన్లీ కండిషన్, అర్థమవుతుందా? సో అది మనకి స్కూల్లో కాబట్టి స్కూల్లో దట్ ఈస్ ఫైన్ టు సే ఎవ్రీ 4 years అనేది. బట్ ఎగ్జాక్ట్గా ఏంటో ఇప్పుడు మీకు కండిషన్స్ చెప్తాను. ఐ రైట్ సమ్ స్టేట్మెంట్స్, మీరు దాన్ని కోడ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో మీరు 2 కండిషన్స్ చెక్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ మీ ఇయర్ అనేది సెంచరీ ఇయర్ అయితే, ఓకే, సెంచరీ ఇయర్ అంటే ఏంటంటే మీ ఇయర్ ఈస్ డివిజిబుల్ బై 100. సో అంటే ఏంటి, సెంచరీ ఇయర్స్ అంటే ఏంటి, లైక్ 1700, 1800 అండ్ సో ఆన్. ఓకే, వీటిని సెంచరీ ఇయర్స్ అంటారు. మీ ఇయర్ సెంచరీ ఇయర్ అయితే we need to check, okay, or if your year is century year, if మీ ఇయర్ అనేది డివిజిబుల్ బై 400 అయితే అప్పుడు అది లీప్ ఇయర్. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి అంటే, మీ ఇయర్ అనేది సెంచరీ ఇయర్ కాదు. ఓకే, ఇయర్ ఈస్ నాట్ సెంచరీ ఇయర్. ఓకే, ఓకే, ఇయర్ అనేది సెంచరీ ఇయర్ కాదు. దెన్ ఇఫ్ యువర్ ఇయర్ ఈస్ డివిజిబుల్ బై 4, ఓకే, అప్పుడు అది లీప్ ఇయర్. సో ఇక్కడ ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే అది లీప్ ఇయర్. ఓకే, ఇక్కడ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయిన అది లీప్ ఇయర్. ఓకే, ఈ రెండు ఫెయిల్ అయితే ఏంటి, ఎల్స్కి వెళ్తుంది కదా. సో దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ లీప్. ఓకే, 3 కండిషన్స్ అర్థమయ్యా సునీల్? సో విల్ యూ ట్రై? సో నేను మీకు సినారియో కాదు, ఓకే, వాట్ యూ కెన్ సే, నేను మీకు కండిషన్స్ ఇచ్చా కానీ నాట్ యాజ్ ఎ కోడెడ్ ఫామ్, మీకు నార్మల్గా కండిషన్స్ ఇచ్చాను ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఏంటి, సో మీరు మీ ఇయర్ని ఇన్పుట్లా తీసుకుంటారు ఫ్రమ్ యూజర్. మీరు ఆ ఇయర్ సెంచరీ ఇయరా కాదని చెక్ చేస్తారు ఫస్ట్. సెంచరీ ఇయర్ అయితే దెన్ యూ షుడ్ చెక్ వెదర్ ఇయర్ ఈస్ డివిజిబుల్ బై 400. సో సెంచరీ ఇయర్ అయింది అండ్ ఇయర్ ఈస్ డివిజిబుల్ బై 400, అప్పుడు అది లీప్ ఇయర్. ఓకే, ఇఫ్ ఇయర్ ఈస్ నాట్ సెంచరీ ఇయర్, ఓకే, సెంచరీ ఇయర్ కాదంటే ఏంటి, నార్మల్ ఇయర్. సో దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో నార్మల్ ఇయర్. సో మీరు సెంచరీ ఇయర్ కాదైతే మీ ఇయర్ 4th డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్. ఓకే, ఫస్ట్ కండిషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, యూ కెన్ ఆల్వేస్ సే 2000 ఇస్ అ లీప్ ఇయర్. ఓకే, ఎందుకు, అది 400తో డివిజిబుల్ అవుతుంది అండ్ ఇట్స్ అ సెంచరీ ఇయర్ ఆల్సో. ఓకే, అది ఎగ్జాంపుల్. ఓకే, సో కెన్ యూ, సో ప్లీజ్ ట్రై ఆన్ దిస్. ఓకే సునీల్, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఆన్సర్ నేను మార్నింగ్ రాగానే అడుగుతాను, మీరు ఆ ఆన్సర్ని రెడీ చేసుకుని చాట్లో పేస్ట్ చేయాలి. ఓకే, సో మీరు నోట్బుక్లో కాదు, రెడీ చేసుకోండి. ఓకే, ఇస్ ఇట్ ఫైన్ సునీల్? Yeah, okay. So, okay, thanks, guys. So we'll meet tomorrow at 9:30. Okay. Thank you, guys. Sunil, so we'll meet tomorrow at 9:30. Okay.